అక్కడ ప్రతిష్ట జరిగినప్పుడు చెప్పాను, అడిగాము, అయ్యా మంగళవాసం చేయండి మీరు వారికి అంటే వీరి వెంకటేశ్వర స్వామి మీద ఒక 5 శ్లోకాలు, అట్లాగే రామచంద్ర స్వామి గారి గురించి కూడా 5 శ్లోకాలు, ఈ మంగళాసన పరజ్ఞానం కూడా రాయిస్తున్నారు. ఈ రకంగా వారికి మాకు ఉండేటువంటి సంబంధం అనేక రకాలుగా అసలు పూర్వకాలం 2-3 తరాల క్రితం కూడా బంధుత్వం ఉన్నట్టుగా మా పెద్దవాళ్ళు చెప్తుండేవారు. తర్వాత స్వామివారు కూడా చెప్పారు. అందువల్ల వారి తిరువక్షత సందర్భంలో ఈ సన్మానం నాకు ఇవ్వడం అనేది నేను అదృష్టవంతుడే అంటాను, కానీ నాకు వివరించినటువంటి వారి గొప్పతనం ఏంటో అది మనం తెలియాలి. అందుకోసం తెలవాలంటే ఈ 2 మాటలను కూడా అంత పెద్ద వయసులో కూడా ఓపిక చేసుకుని మనకు అన్ని విషయాలు చెప్పి మంగళాశాస్త్రం ఇచ్చినటువంటి సుందరదేశ్వర గారికి సాష్టాంగ ధన్యవాద ప్రణామాలు సమర్పించుకుంటున్నాను.